సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ లలితా సహస్రనామ గ్రంథ రచయిత పసుమర్తి వెంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని మంచి మంచి విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. సాధారణంగా ఆత్మ పరమాత్మ ఇలా మాట్లాడుకుంటూ ఉంటాం. అసలు పరమాత్మ అంటే ఏంటి, పరమాత్మ అని ఎవరిని మనం సంబోధిస్తూ ఉంటాం సాధారణంగా, దాని గురించి వివరించండి. ఈ విషయం నేను శ్రీమన్ నగరనాయిక అనే గ్రంథం రాశాను. ఆ గ్రంథంలో చెప్తూ ఒక చోట ఏం చేశారంటే, అసలు చెప్పాలంటే పరమాత్మను అమ్మవారు అని మనం చెప్పుకుంటున్నాం. కానీ ఇక్కడ ఏంటంటే ముందు తెలియాలి కదా పరమాత్మ అంటే ఏమిటి, పరమాత్మ ఎవరు, ఈ విషయం తెలియాలి. అదొక టాపిక్కే ప్రత్యేకించి ఉంది శ్రీమన్ నగరనాయిక గ్రంథంలో. ఇది ఈ సృష్టి మొత్తం అంతా పాంచభౌతికమైనది. పాంచభౌతికం అంటే భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశము, ఇలాగ ఇవన్నీ మొత్తం ఇది పంచభూతాల కలయిక. ఈ పాంచభౌతికమైన సృష్టికి మూల కారణం వారు ఎవరు అంటే ఎవరు? బొమ్మరి పోతనామాచార్య గారు ఏమన్నారు పరమాత్మ గురించి? ఎవ్వరిచే జనించు జగమెవ్వని లోపల నుండు, ఎవ్వరిచే జనించు జగము ఎవ్వరి లోపల నుండి లీనమై ఎవ్వరి అందుడిందు పరమేశ్వరుడెవడు, మూల కారణం ఎవడు, అనాది మధ్యలయుడెవడు, సర్వము తానైన వాడెవడు, వానినాత్మభవు నీశ్వరునే శరణంబు విడదనావ. ఎవరి చేత ఈ జగం పుట్టింది అంటే సృష్టింపబడింది, ఎవరిలో లీనమవుతోంది, అటువంటి పరమేశ్వరుడు ఎవడు, మూల కారణమైన వాడు ఎవడు, అనాది మధ్య లయుడెవడు. అంటే మొత్తం సృష్టి స్థితి లయం అంటే సృష్టికి ముందు, సృష్టితోనూ, సృష్టి తర్వాతగా వీటన్నిటికీ ఎవరు, సర్వము తానైన వాడు ఎవడు, వాని ఆత్మభవు అంటే స్వయంభూడు. అటు స్వయం ఇక్కడ చెప్పాలంటే పరమాత్మ అని కూడా ఆయన చెప్పేస్తున్నారు. స్వయంభూడైన వాడే పరమాత్మ అని కూడా ఈయన చెప్తున్నారు. ఆత్మభవుడు అంటే ఇక్కడ స్వయంభూడు అని చెప్పుకోవచ్చు. అటువంటి స్వయంభూడైన పరమాత్మనే నేను శరణం పెడుతున్నాను. ఎవరి చేత అంటే ఈ పరమాత్మ ఎవరట, ఎవరి చేయందు ఈ జగత్తంతా సృష్టింపబడింది, ఎవరిలో లీనమవుతోంది, తర్వాత అటువంటి వాడు ఎవరు పరమేశ్వరుడై ఉన్నాడు, ఎవరు సృష్టికి కారణమై ఉన్నారు, ఎవరు సృష్టి స్థితి లయ కార్యములు నడుపుతున్నారు, ఎవరు ఈ సృష్టిలో అణువు తానే ఉన్నాడు, ఈయన ప్రశ్నిస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రశ్నలే. అంటే ఏంటి ఇక్కడ పరమాత్మ అంటే ఆత్మభవుడు, ఈ పరమాత్మ ఆత్మభవుడు అంటే స్వయంభూ. అటువంటి స్వయంభూడైన ఆత్మభవుడినే నేను వేడుకొనుచున్నాను అని గజేంద్రుడిచే చెప్పించారు. గజేంద్రుడు కొంచెం 2 నిమిషాలు చెప్తుంటాం, కానీ వేదవ్యాసుడు డైరెక్ట్గా చెప్పేశారు. ఈయన ఇండైరెక్ట్గా అడిగాడు. అంటే ఏంటి, గజేంద్రుడికి తెలియదు. గజేంద్రుడు ఎవరు, ఒక గజరాజు మాత్రమే. కానీ ఇదేంటంటే అక్కడే తేడా ఉంది. ఏమిటి, బొమ్మరి పోతనామాచ్యుల వారు ఇంగ్లీష్ నుంచి తెలుగు ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే, హీజ్ రామ, ఇతడు రాముడు అయి ఉన్నాడు అని యాజ్ ఇట్ ఈస్ ట్రాన్స్లేషన్. ఇతడు రాముడు ఇదో రకమైన ట్రాన్స్లేషన్. ఆయన ఏం చేశారు, ఆయన ధోరణిలో, ఎందుకంటే సహజ కవి కదా, ఆయన ధోరణిలో అలా అడిగితే ఇక్కడ వేదవ్యాసుల వారు డైరెక్ట్గా అడిగేశారు, పరమాత్మ నీవే ఈ జగత్తు మూల కారణం, అందరి హృదయాల్లోనూ నీవే విరాజిల్లుచున్నావు, సమస్త జగత్తుకు నీవే ఏకైక ప్రభువు, నీ వలనే ఈ విశ్వము చైతన్యవంతమై విరాజిల్లుచున్నది, నిన్ను భక్తితో ధ్యానించుచున్నాను అని గజేంద్రుడు అన్నాడే డైరెక్ట్గా వేదవ్యాసుల వారు. అంటే డైరెక్ట్ అయినా ఇండైరెక్ట్ అయినా వీరి ఇద్దరూ కూడా పరమాత్మ గురించే. పరమాత్మ సింపుల్గా ఒకే మాటలో చెప్పాలంటే స్వయంభూడు, ఆత్మభవుడు, స్వయంభూడు. అయితే ఇక్కడ మనం ఏంటంటే అసలు గజరాజు గురించి ఒక చిన్న మాట తెలుసుకుంటాం. గజరాజు ఎవరు, ఏనుగులకు రాజు. ఆ రాజు తన భార్యలతోటి సరస్సులోనికి, ఏనుగులకు రాజు మంచి గర్వం, విపరీతమైన గర్వంతో ఉన్నాడు, పైగా అందగాడు. అంతకన్నా అందమైన భార్యలతోటి సరస్సులోకి స్నానానికి వచ్చాడు. స్నానానికి వచ్చి సరస్సులో దిగాడు. ఇంకా అక్కడి నుంచి
అందులో ఉన్న మొసలి పట్టుకుంది. ఉమ్, అంటే ఇక్కడ చిన్న విషయం, ఇక్కడ పరమాత్మే ఉమ్, ఏనుగును నీవంత బలవంతుడు కదా, అవును. నువ్వు నీటిలోకి దిగేవు కదా, ఉమ్, ఇక్కడ మొసలి ఉంది, మొసలి కూడా నేనేమి చేయలేదేమో అనుకుంటున్నావేమో. ఎలాగా? నీటిలోని మొసలి నిగిడి ఏనుగు జంపు, ఉమ్, బయట కుక్కల చేత భంగపడును, బయట కుక్కల చేత భంగపడును, స్థాన బలిమి కాని తన బలిమి కాదు అని మనకి వేమన గారు కూడా అన్నారు. అంటే నీటిలో ఉన్నంతసేపు మొసలికి బలము ఉన్నది, అదే బలంతో ఉమ్, చెప్పాడు, నువ్వు అడవికి రాజు కానీ సరస్సు కాదు, సరస్సులో ఇంకొక రాజు ఉన్నాడు, వాడికి అంటే ఏమిటి ఇక్కడ చెప్పాలంటే, రాజు రాజ్యంలోను, ఉమ్, గృహస్థుడు గృహంలోను, పండితుడు సర్వత్రా పూజింపబడతారు. ఇక్కడ అది కూడా మనం తీసుకోవచ్చు. అలాగా నీకు ఆ గర్వం కుదరదు అని చెప్పి ఉమ్, ఏనుగుకి హెచ్చరిస్తా. పరమాత్మ, అది ఆ పరమాత్మ ఇప్పుడు ఎక్కడ? ఇక్కడ మన పరమాత్మ జీవాత్మ అని చూద్దాం. ఆత్మ, ఆత్మగౌరవం, ఆత్మస్థుతి, ఆత్మబంధు, ఇలా ఏమంటూ ఉంటాం. అంటే ఆత్మ అంటే ఇక్కడ సెల్ఫ్, అవును. నేను, ఉమ్, నేను అనేది. కనుక ఉమ్, ఆత్మ అంటే ఏంటి? ఈ శరీరంలో, ఈ శరీరంలో పరమాత్మ ఒక అతీతం, అన్నిటికన్నా అతీతమైన ఒక శక్తి ఇక్కడ ప్రతిష్ఠించింది ఆత్మని. ఈ శరీరాన్ని తమ సొంతం చేసుకుని ఉమ్, తన ఇష్టం వచ్చిన ప్రవర్తించడానికి అక్కడ మనసును కూడా పెట్టి తన సొంతంగా తన ఇష్టం వచ్చి ప్రవర్తించడానికి. ఉమ్, ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తానండి. ఉమ్. మానవుడు దేవుడి రూపమా, దేవునికి మానవ రూపమా? ఎలా చెప్తాం అది? దేవుని రూపం. అంటే మనుషుల్లో దేవుని చూడాలి మనిషి అంటే ఏంటి? మానవుడికి చేతులు కాళ్ళు ఉన్నాయి, దేవునికి చేతులు కాళ్ళు ఉన్నాయి. కానీ ఇక్కడ ఏంటంటే మానవుడిలో దేవుడు కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యములు ప్రతిష్ఠించాడు. అది దేవుడికి మానవునికి సంబంధం. ఈ కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలను జయించితే పరమాత్మంతుడు వాడు అవుతాడు. ఇంకా ఒక మాట చెప్పాలంటే, ఆత్మకి మించినది పరము, మించినది అని. అటువంటిది ఆత్మ కన్నా ఆత్మను సృష్టించిందే పరమాత్మ, ఈ సృష్టిని సృష్టించిందే పరమాత్మ, ఈ జగాన్ని పరిపాలించేదే పరమాత్మ, ఈ మొత్తం ఈ జీవులందరినీ కూడా పరిపాలించేది, ఈ జీవులందరినీ రక్షించేది, కాపాడేది, సృష్టి స్థితి లయ కార్యములన్నీ జరిపించేది పరమాత్మ. సింపుల్గా చెప్పాలంటే భగవంతుడు, అంతే కదండి? అంతే, భగవంతుడు చెప్పాలంటే మనం ఏదైతే పరమాత్మ అనుకుంటే ఆ పరమాత్మే భగవంతుడు. నిజంగా పరమాత్మ ఎవరు అనే విషయానికి చాలా చక్కటి వివరణ ఇచ్చారండి. ధన్యవాదాలు. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. సరే, దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి